హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేవతీస్ కిచెన్. సింపుల్గా ఈజీగా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం బీరకాయ పప్పును తయారు చేద్దాం. ముందుగా మనం 3 బీరకాయల్ని బాగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కొట్టి పక్కన పెట్టుకుందాం. అండ్ 2 తరిగిన ఉల్లిపాయలు, 1 కప్ కందిపప్పు, తెల్లుల్లి, 3 ఎండుమిరపకాయలు, 2 బాగా పండిన టొమాటోస్, ఇంకా 2 రెబ్బలు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ముందుగా కుక్కర్లో మనం 1 కప్పు కందిపప్పు, దానికి తగిన వాటర్, 2 టొమాటోస్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి. తర్వాత ఒక కడాయి తీసి అందులో ఆయిల్ పోసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలిపి అందులో మనం బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం వేసి బాగా వేగనివ్వాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత తీసి చూస్తే మనకి కర్రీ నుంచి ఆయిల్ ఏమో బయటకు వస్తుంది. అంటే అప్పుడు మనకి పప్పు వేసే టైం అయింది. పప్పు వేసిన తర్వాత పప్పుని బీరకాయని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేద్దాం. మూత తీసిన తర్వాత మనకి పప్పు బాయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే మన డిష్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేడివేడి అన్నంతో మన బీరకాయ పప్పుని కలుపుకుంటూ తింటే నిజంగా ఆహా అనాల్సి వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.